కష్టాలు వచ్చాయని భయపడకు, సుఖం రాలేదని దిగులు పడకు. ఎందుకంటే కష్టమైన, నష్టమైన, కన్నీళ్ళైనా ఏదైనా మన పంటి బిగువన మనం భరించగలిగితే ఈ రోజు అనేది మారిపోయి రేపనేది మనకి ఒక మంచి దినము వస్తుంది. అప్పుడు వీటన్నింటినీ చూస్తే, వీటన్నింటినీ గుర్తు చేసుకుంటే ఇవన్నీ ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా కష్టాలు వచ్చాయని, ఏదో ఒక బాధ కలిగిందని మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి అయినా కూడా మనకు ప్రాణహాని చేసుకునే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రాణం అనేదే లేకపోతే మనం జీవితం అనేది ఏది చూస్తాం చెప్పండి? కష్టములు, కన్నీళ్ళు సహజం. కష్టాల వెంట, కన్నీళ్ళ వెంట, బాధల వెంట ఆనందం కూడా వస్తుంది. అది మనం ఆలోచించగలిగితే చాలు.